హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ పాలకూరతోటి చేస్తున్నాను. ఆకుకూరలు అనగానే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టం లేనట్టే ఫేస్ పెడతారు కదా. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే పాలకూరతో రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలానే ఒక 10 వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి, ఇందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర, అలానే ఒక 1/2 స్పూను ధనియాలు, ఇవన్నిటినీ కూడా మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో దంచుకున్నా పర్వాలేదు. ఇది ఒక 1/2 స్పూన్ అంత చింతపండు అండి, దాన్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టానమాట. ఆ చింతపండుని తీసుకొని దాన్ని కూడా నేను ఉల్లిపాయలతో పాటు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడా కారం నేను 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మనం చేసుకుంది పాలకూర రెసిపీ కాబట్టి పాలకూరలో ఉప్పు ఉంటుందండి, కాబట్టి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు తగ్గించి వేసుకోండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మరీ మెత్తగా పట్టుకోవద్దండి. దీన్ని రోట్లో దంచుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. తర్వాత పాలకూర తీసుకున్నాను. నేను ఒక కట్ట పాలకూరతోనే చేస్తున్నానండి. ఆ పాలకూరని ఉప్పు నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని 2-3 సార్లు, తర్వాత దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీనిలో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తుంది. చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, దీనిలోనే పచ్చిశనగపప్పు 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు బాగా వేగిందాకా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుందండి. అప్పుడు దీనిలో నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూర, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కిందకి పైకి బాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్నాక మీకు ఎక్కువ క్వాంటిటీ లాగా అనిపిస్తుందండి పాలకూరను చూస్తుంటే, కానీ ఆకుకూర మగ్గిపోతే ఎంత అవుతుందండి. దీన్ని నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, బాండీ నిండా ఉన్న పాలకూర ఎంత అయిపోయిందో మగ్గిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ నీరంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఇది కొంచెం మగ్గిందంటే మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ. ఇదిగోనండి, మన పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లోకే కాకుండా చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.